హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ అలసందలతో వడలు చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. అలసందలు వడలు చేయడం కోసం అలసందలు పప్పు తీసుకుని నేను 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఈ పప్పుని నీట్గా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేయకూడదు, కొంచెం బరకగా చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని కొద్దిగా లూజుగా అనిపిస్తే 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు శనగపిండి కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండినంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వడ వస్తుందో లేదో చూసుకోవాలి. చూడండి, వడ అయితే ఇలా రావాలి. మనకు లూజుగా అనిపిస్తే ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. వడలు డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని పెట్టాను. ఆయిల్ వేడవుందో లేదో కొద్దిగా పిండిని వేసుకుని చూసుకోవాలి. ఆయిల్ అయితే వేడవుంది. ఇప్పుడు వడల్ని వేసేసుకోవాలి. ఓకే, చూడండి, వడలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతాయి కూడా ఇలానే వేసుకోవాలి. చూడండి, ఈ వడలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకుంటున్నా. మళ్ళీ ఇదే వడలు సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపలికంట ఉడికి వడలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన వడలు మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. మనం తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి. వడలు అయితే ఫ్రై అయిపోయి ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకోవాలి. టేస్టీగా అలసందలతో వడలు రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.